హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ వ్లాగ్స్. ఈరోజు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్లో ఐడెంటిటీ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. ఐడెంటిటీ ప్రాపర్టీలో ఐడెంటిటీ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్ చూద్దాం. ఇఫ్ ఏ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అంటే ఏ అనే ఒక రేషనల్ నెంబర్కి 0ని యాడ్ చేసినా 0కి ఏని యాడ్ చేసినా కూడా మనకు రిజల్ట్ అనేది సేమ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం -3/5 అనుకుందాం. ఇక్కడ మనం ఏ ప్లస్ 0 చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు -3/5 అనుకున్నాం కదా, కాబట్టి ఏ వాల్యూ -3/5 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ -3/5 వస్తుంది. నెక్స్ట్ 0 ప్లస్ ఏ చూద్దాం. జీరో ప్లస్ -3/5 ఏ వాల్యూ -3/5 అనుకున్నాం కదా, -3/5 ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ -3/5 వస్తుంది. ఇక్కడ మనకు రేషనల్ నెంబర్ని 0తో యాడ్ చేసినా 0ని రేషనల్ నెంబర్తో యాడ్ చేసినా కూడా మనకు సేమ్ నెంబరే వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ 0ని మనం అడిటివ్ ఐడెంటిటీ అంటాము. సో దేర్ఫోర్ 0 ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ. అంటే ఇక్కడ మనం 0ని ఏమంటాం, అడిటివ్ ఐడెంటిటీ అంటాము. 0ని అడిటివ్ ఐడెంటిటీ అంటాము. మనకు అడిటివ్ ఐడెంటిటీ అనగానే 0ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం ఐడెంటిటీ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఇఫ్ ఏ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అంటే ఏ అనే రేషనల్ నెంబర్ని 1తో మల్టిప్లై చేసిన 1ని ఏతో మల్టిప్లై చేసినా కూడా మనకు రిజల్ట్ అనేది సేమ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎంత అనుకున్నాం, -3/5 అనుకున్నాం కదా. ఫస్ట్ ఏ ఇంటూ 1 చూద్దాం. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు -3/5 ఇంటూ 1 ఇది ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, -3/5. ఇప్పుడు 1 ఇంటూ ఏ చేద్దాం. 1 ఇంటూ -3/5 ఇది ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ -3/5 వస్తుంది. దేర్ఫోర్ 1 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అంటే ఇక్కడ మనము మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనగానే 1ని గుర్తుంచుకోవాలి. మనము అడిటివ్ ఐడెంటిటీ అనగానే 0ని ఎలా గుర్తుంచుకుంటామో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అనగానే 1ని మనం గుర్తుంచుకోవాలి. ఐడెంటిటీ ప్రాపర్టీని ఇలా షార్ట్కట్ మెథడ్లో నోట్ చేసుకోండి. దానివల్ల మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ షార్ట్కట్ మెథడ్ని చూసుకోవడం వల్ల మీకు ఈ ఐడెంటిటీ ప్రాపర్టీ గురించి ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఇన్వర్స్ ప్రాపర్టీలో అడిషన్ చూద్దాం.
ఇఫ్ ఏ బిలాంగ్స్ టు క్యూ, ఏ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి, ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది 0 అయితే దానిని అడిటివ్ ఇన్వర్స్ అని అంటారు. ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క సమ్ అనేది సమ్ చేస్తే మనకు ఆన్సర్ 0 వస్తే దానిని అడిటివ్ ఇన్వర్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ మనం 6/13 అనుకుంటే ఫస్ట్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ చూద్దాం. ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత అనుకున్నాం, 6/13 అనుకున్నాం కదా. 6/13 ప్లస్ మైనస్ 6/13. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 0నే కదా. 0. నెక్స్ట్ మైనస్ ఏ ప్లస్ ఏ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6/13 ప్లస్ 6/13 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇక్కడ మనకు టూ రేషనల్ నెంబర్స్ యొక్క సమ్ అనేది 0 అయింది కదా. దీనినే అడిటివ్ ఇన్వర్స్ అని అంటాము. దేర్ఫోర్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 6/13 అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఏంటి మనకు మైనస్ 6/13 అని చెప్పాలి. అలాగే వాట్ ఈస్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 6/13 అని అడిగారు అనుకోండి, మనం ఆన్సర్ ఏమని చెప్పాలి, 6/13 అని చెప్పాలి. సో దేర్ఫోర్ మైనస్ 6/13 ఈజ్ ద additive inverse of సిక్స్ బై 13. అంటే ఇక్కడ ఏ నెంబర్ యొక్క అడిటివ్ ఇన్వర్స్ అడిగినా కూడా మనము సైన్ మార్చినట్లయితే మనకు అడిటివ్ ఇన్వర్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మైనస్ 6/13 అడిటివ్ ఇన్వర్స్ అడిగితే ప్లస్ 6/13 అని చెప్పాలి. ప్లస్ 6/13 యొక్క అడిటివ్ ఇన్వర్స్ అడిగితే మైనస్ 6/13 అని ఇలా సైన్ మార్చడం వల్ల మనకు అడిటివ్ ఇన్వర్స్ అనేది వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇన్వర్స్ ప్రాపర్టీలో నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఇఫ్ ఏ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ అయితే దెన్ ఏ ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 1/a ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది 1 అయితే దానిని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటారు. అంటే ఏవైనా టూ రేషనల్ నెంబర్స్ని తీసుకొని మనం మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క ఆన్సర్ అనేది 1 రావాలి. అలా వచ్చినట్లయితే దానిని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత అనుకున్నాం, 6/13 కదా. ఫస్ట్ ఏ ఇంటూ 1/a చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ 6/13 కదా, ఇంటూ 1/6/13 ఈజ్ ఈక్వల్స్ టు 6/13 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా కాబట్టి 13/6. ఇప్పుడు 13 క్యాన్సలేషన్ పోతుంది కదా, 6 6
క్యాన్సలేషన్ పోతుంది కదా. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ 1/a ఇంటూ a చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు 1/a వాల్యూ రాసుకుందాం. 6/13 ఇంటూ మళ్ళీ a వాల్యూ 6/13 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇక్కడ కూడా యాక్షన్ రివర్స్ అవుతుంది కదా. కాబట్టి 13/6 ఇంటూ 6/13 ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ పోతుంది కదా. 6 6 13. ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1. సో ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ప్రోడక్ట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది కదా. ఇక్కడ వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 6/13 అని అడిగితే మనం ఆన్సర్ ఏం రాయాలి? 13/6 అని రాయాలి. అలాగే వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 13/6 అంటే మనం ఆన్సర్ ఏం రాయాలి? 6/13 అని రాయాలి. దేర్ఫోర్ 6/13 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 13/6. అలాగే 13/6 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 6/13. ఇలాగే మనకు ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1/2 వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అని అడిగితే మనం ఆన్సర్ ఏం రాయాలి? 2/1 అని రాయాలి. సపోజ్ ఇక్కడ -2/1 అని ఇచ్చి వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ -2/1 అని అడిగితే మనం ఆన్సర్ ఏం రాయాలి? -1/2 అని రాయాలి. అంతేకాని సైన్ మాత్రం చేంజ్ చేయకూడదు. ఓకేనా?